ప్రభు యొక్క మనసు చూడండి. ఆయన నూనె పెట్టాడు, ఆయన ద్రాక్షరసం పెట్టాడు, పుట్టుకుల వాని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు, అక్కడ 2 నాణాలు ఇచ్చాడు, డబ్బులు చెల్లించాడు, ఇంకా ఎక్కువైతే మరలా చెల్లిస్తానన్నాడు. ఏంటి ప్రేమ? షరతు లేని ప్రేమ, ఉచితమైన ప్రేమ. దిస్ ఇస్ అబౌట్ జీసస్. జీసస్ లవ్స్ అస్. ఆయన కండిషన్స్ పెట్టాడు. బాగైందా? ఎవరు రమ్మన్నారా నిన్ను యెరూషలేము నుంచి ఎరుకో వైపుకు? తప్పు అని తెలుసు కదా, ఎరుకో శపించబడిందని నీకు తెలియదా? ఎందుకు వచ్చావు ఈ మార్గంలో? నో, జీసస్ అలా అన్నాడు. ఈ లేవీడు అట్లా అనుకుని ఉంటాడు, యాజకుడు అలా అనుకుంటాడు. వీడికి కావాల్సిందేలే, వీడికి కావాల్సిందే, ఇలా వీడికి మంచి పని అయిందిలే అనుకుని పోయింటారు వాళ్ళు. కానీ యేసు ప్రభు అలా అనుకునేవాడు కాదు. ఎనీ టైమ్ యూ కెన్ రన్ టు జీసస్. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు యేసయ్య దగ్గరికి మీరు పరిగెత్తుకొని రావచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పాపం చేసినప్పుడు, కొంతమంది పడిపోయినప్పుడు వారు దేవునికి దూరంగా వెళ్తారు. కాదు, అప్పుడే దేవుని దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఆయన బహుగా క్షమించి నిన్ను అంగీకరిస్తాడు. హీ రిసీవ్స్ యూ. దాని కొరకే ప్రభువు నా గురించి తెలుసుకోండి, నేను మనుషులతో ఇలా వ్యవహరిస్తాను. ప్రభు ఎలా వ్యవహరిస్తాడో మనము కూడా అలాగే వ్యవహరించాలి.